హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నా గురించి అందరూ ఏమనుకుంటున్నారు అని అడిగాడు ప్రభు ఒకసారి. నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు? 16:13 అండి. యేసు ఫిలిప్పీ అయిన కైసరి ప్రాంతం వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనిచున్నారని శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చే యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, కొందరు ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారు. ఏంటండి? కొందరు బాప్తిసమిచ్చే యోహాన్ అనుకున్నాడు, కొందరు ఏలియా అనుకున్నారు, కొందరు ప్రవక్త అనుకుంటున్నారు. అంటే సడన్గా ప్రభు ప్రశ్న మార్చాడు. ఏమనేసాడు? వాళ్ళు ఏమనుకుంటున్నారు సంగతి పక్కన పెట్టు, నువ్వేమనుకుంటున్నావు? ఏంటండి? వాళ్ళు మాలాంటి పాస్టర్ల గురించి ఎంతమంది ఏంటేంటో అనుకుంటున్నారండి. ఏందేందో అంటారు వాళ్ళు పుట్టినంత వయసు లేదు, నా సేవ వయసు కూడా లేదు, ఉండదు. అట్టంటే అదిగో అంతకర్రం అంటాడు మళ్ళీ పైగా. అరే, వాళ్ళకి ఏం తెలుసో తెలియదు, అసలు మరి ఏం చదివారో తెలియదు, ఏం అనుభవ జ్ఞానం ఉందో తెలియదు, ఏం సంఘం కట్టారో తెలియదు, సేవ అంటే ఏంటో తెలియదు, సేవలో శ్రమలంటే ఏంటో తెలియదు, సేవ ఎలా పుట్టిందో తెలియదు, సేవలో నడుస్తుందో తెలియదు, అసలు క్రైస్తవ బోధ అంటే ఏంటో తెలియదు. బోధకుడు ఏమేం బోధించాడో ఒక బాధ ఏం లేదు. ఒక మొక్క పట్టుకునేది. ఏ మొక్క? ఒక మొక్క పట్టుకునేది, తినేసి పడేసిన ఎముక మొక్క. ఈయన ప్రసంగం అంతా ఎముక మొక్కలే అని చెబుతాడు అనమాట. పళ్ళెలో ఉంది తీసాడో పళ్ళెం కింద పెట్టి తీసాడు, అర్థం లేకుండా మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళు, ఒకడు డ్రెస్ విమర్శిస్తాడు, ఒకడు ప్రసంగం విమర్శిస్తాడు, ఒకడు సంఘాన్ని విమర్శిస్తాడు, ఒకడు బూట్లు ఉన్నాయి అంటాడు, ఒకడు లేవంటాడు, ఒకడు అదంటాడు, ఒకడు ఇది అంటాడు, ఒకడు మంచి బోధకుడు అంటాడు, చాలా గొప్ప చేయకూడదు అంటాడు. అయ్యి ఉంటాయి, ఏం ప్రాబ్లం, తొందర లేదు. ఎవడో గొప్పోడన్నంత మాత్రాన గొప్పోడిని అవ్వను, ఎవడో కాదన్నంత మాత్రాన కానోడిని అవ్వను. నేనే కాదు, నువ్వు కూడా అంతే. కాకి పిల్ల కాకికి మా అమ్మ చెప్పింది నేను చాలా మంచిదాన్ని అంటే సరిపోదమ్మా. మీ ఆయన చెప్పాలి, మీ అత్త చెప్పాలి. మనం అనుకుంటాం కొన్నిసార్లు, మా అత్తగా అలాగ అనుకుంటాం దెయ్యం కాబట్టి. మా అమ్మ చూడు ఎంత మంచిదో, నన్ను ఎప్పుడు తిట్టదు. అట్ట కాదండి, నువ్వు ఎట్టున్నావో, నువ్వేమై ఉన్నావో నీకు తెలియాలంటే యేసయ్య ముందుకు వెళ్ళాలి. ఆయన నీ ఆలోచనలు కూడా మీ అమ్మకే తెలియదు నీ సంగతి. ఎంతమంది వాళ్ళ ప్రేమ కలాపాలతో వెళ్ళిపోయి అమ్మకు కూడా చెప్పకుండా, నాన్నకు కూడా చెప్పకుండా సంవత్సరాలు దాచిపెట్టి సడన్గా బయటపడుతున్నారండి. మీ అమ్మకే తెలియదు, బాగానే ఉన్నావు, ఇంటికి వస్తున్నావు పోతున్నావు అనుకుంది. పాపం తెలియటంలా నీ రహస్య ప్రేమాయణమా ఏదో అంటారు. నీ వ్యక్తిగత జీవితం ఎవడికి తెలీదు. యేసయ్యకు తెలుసు, ఆలోచనలు ఎరిగి, నీ తలంపులు ఎరిగి నిన్ను ఇంకా వదిలిపెడతలేదు ఆయన. నిన్ను వదిలిపెట్టడు. మీ తల్లిదండ్రులు మన నిజస్థితి ఏ మనుషుడు తెలిసినా మనల్ని అసహించుకుంటారు వాళ్ళు. మన అమ్మ కూడా అసహించుకుంటారు. చిచ్చే దరిద్రదారా నీలాంటి దానికి అన్నా నేను ఏడుస్తూ చూడండి. తల్లులు ఎంతమంది ఏడుస్తున్నారు. కానీ యేసయ్య అట్ట అంటావు. నువ్వు ఎంత బాధ పెట్టినా నిన్ను ఇంకా బాగు చేయాలని ఆలోచిస్తున్నాడు. ఆయన ప్రేమకు ఎవరున్నారయ్యా నీలాగా ప్రేమించేవాడు? ఎవరున్నారు నీలాగా సహించేవారు? ఎవరున్నారు నీలాగా నడిపించేవారు? నాకు మేము ఎక్కడికి పోతామా? ఎవరి దగ్గర పోతాం? అమ్మ దగ్గర ఆదరణ దొరకదు మాకు, నాన్న దగ్గర కాపుదల ఉండదు మాకు, లోకంలో క్షేమం లేదు మాకు, రాజులు మమ్మల్ని కాపాడలేరు, అధికారులు మమ్మల్ని పోషించలేరు. ఎన్ని ఉన్నా ఏమున్నా నీవు లేకుంటే మేము నీ రాజ్యానికి వారసులం కాలేం. ఈ లోకంలో చలామణి అయిపోతాం, మేము వెళ్ళిపోతాం. ఏదో బతుకుంటే బలిసాకైనా తినొచ్చు అంట. ఏదో ఒకటి తిని ఏ గడ్డ తిని బతకొచ్చు కావాలంటే అది కాదు కదా. పరలోకం చేరాలంటే, శాశ్వతమైన జీవితం కలిగి ఉండాలంటే మనం ప్రభువు దగ్గరికే రావాలి. ఎవరు వెళ్ళగలరు? ఎవరు ఉండగలరు? వెళ్ళిపోతావు ప్రభా అంటే ఎవరేమనుకుంటున్నారు సంగతి వదిలిపెట్టవయ్యా. నువ్వేమనుకుంటున్నావు చెప్పంటే ఏమన్నాడు పేతురు? నీవు సజీవుడవైనా దేవుని కుమారుడివి. పేతురన్న అంటే ఏమనుకున్నావు? బైబిల్ నాలెడ్జ్ భలే ఉంది ఆయనకు అనుకున్నారేమో మిగిలిన శిష్యులు. కానీ ప్రభు ఏమన్నాడు?
నీ బుర్రతో కాదు నువ్వు చెప్పింది అది. ఎవరు చెప్పారు నీకు అది? తండ్రి వల్ల నీకు బయలుపరచబడింది. ఒక దైవజనుడు గొప్ప సంగతులు చెప్తున్నాడంటే ఆ గొప్ప సేవకుడు కాదు వాడు, దేవునికి లోబడ్డవాడు అంతే. దేవుని గొప్ప సంగతులు నీ ద్వారా తెప్పించడానికి దేవుడు కోరుకున్నవాడు అన్నమాట, అంతే. అక్కడికి పోవాలి క్రెడిట్, మనం తీసుకోకూడదు. ఆ యొక్క ఘనతను దేవునికి ఇవ్వాలి. దేవుడు నిన్ను వాడుకున్నాడంటే అది ఆయన కృప. నువ్వు ఏదన్నా పని చేయగలిగావంటే అది ఆయన కృప. నువ్వు మీటింగ్ పెట్టావంటే అది ఆయన కృప. నువ్వు కానికి ఇచ్చావంటే కూడా, మళ్ళీ చెప్తున్నానండి, సాధారణంగా మనిషి డబ్బులు బయటికి తీయడు. లాభం లేనిదే పెట్టుబడి పెట్టడు. పెట్టావంటే అది క్రీస్తు మనసు కానీ నీ మనసు కాదు. ఒకవేళ నువ్వు ఇచ్చావంటే బిచ్చగాడికి ఇచ్చినట్టు ఇస్తావు నువ్వు. దేవుడు మనసులో ప్రేరేపించినప్పుడు అది ప్రేమతో ఇవ్వగలుగుతాం. దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు. దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి ఎంతమంది త్యాగంతో ఇచ్చి మళ్ళీ అనేక రెట్ల ప్రతిఫలాలు పొందిన వాళ్ళు ఉన్నారండి. మనుషుల మాటలు, పొగడ్తలు, లేకపోతే ఉబ్బిచ్చి తబ్బించటాల వల్ల మనం పనులు చేసినా, కానుకలు ఇచ్చినా, సేవ చేసినా అది వేస్ట్ అండి. మనల్ని దేవుడు గొప్పగా వాడుకుంటాడు. ఆ వాడుకున్నది నీ గొప్పతనాన్ని బట్టి కాదు, నీకున్న సామర్థ్యాన్ని బట్టి కాదు, నీవు దేవునికి చోటిచ్చిన మూలాన, ఆయనకి లోబడిన మూలాన. ప్రార్థన. తండ్రి, నీ కొరకే బ్రతకాలని, నీతోనే ఉంటామని, నీవు చాలిన దేవుడవని, నీ వద్దే మాకు జీవపు మాటలు ఉండవని నమ్ముతున్నామన్న వారిని చూడు నాయనా. పడకుండా కాపాడేవాడివి నీవే కదా, జారకుండా కాపాడేవాడివి నీవే కదా. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపే కదా. నీ కృపతో మమ్మల్ని నడిపించయ్యా. నీ సాక్షులుగానే మమ్మల్ని ఉండనివయ్యా. నీ ప్రణాళికలు మా పట్ల నెరవేర్చు నాయన. ఈ సంఘాన్ని నువ్వు కోరుకున్న వారితో నింపితే చాలయ్యా. అపవాది తంత్రాలు ఎరిగిన వారిపై బతకడం సహాయం చేయి. వాక్యమనే ఖడ్గముతో అపవాదిని ఎదిరించడానికి, విశ్వాసమనే డాలుతో అపవాది అగ్ని బాణాలను ఆర్పడానికి మాకు నేర్పించు నాయన. పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించు. నీ చిత్తములో మమ్మల్ని బ్రతకనిమ్మయ్యా. మరణం వరకు మమ్మల్ని నమ్మకస్తులుగా ఉండనిమ్మయ్యా. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఎప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా.
లేదా